నేను ఇప్పటివరకు గుంటూరు ఇంత ఎనర్జెటిక్ గా ఇంత అందంగా ఎప్పుడు చూడలేదురా. ఏమి హాస్పిటాలిటీ, ఏమి రిసీవింగ్. అసలు నిజంగా ప్రేమకి ఆప్యాయతకి నిజ స్వరూపమే మా గుంటూరు మల్లిని లక్ష్మయ్య. అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. నీ పక్కన మేము ముగ్గురం గోపికల్లా లేము. నా పక్కన మీ ముగ్గురు దేవ కన్యల్లా ఉన్నారు. ఏంది రవి వీళ్ళు గోపికలేంది రవి? గోళ్ళు తీసిన గొరిల్లాలా ఉన్నారు. మమ్మల్ని చూడు, నీ పక్కన అప్సరసల్లా ఉన్నా. చాలే ఆపు, పెద్ద పోలికలు నువ్వు. వాళ్ళు కాదు, మీరు మేకప్ వేసుకున్న దేవకన్యల్లా ఉన్నారు. అడిపంది మూత వేసుకొని మీరు అప్సరసలేందే, మీకు అంత సీన్ లేదమ్మా, సీన్ లేదు, వెళ్ళిపోండి. పందిమూత పెట్టండి ఒకసారి, పందిమూత పెట్టండి ఒకసారి. మీరు చూపించినా చేతబడి చేసినాం మేము నిప్పే. మీరు నిప్పైతే మేము నీరే, మిమ్మల్ని ఆర్పేస్తాం. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రవి వాళ్ళకి మేము వచ్చామని చెప్పు. ఫస్ట్ 7 ఎక్కం చెప్పు, ఫస్ట్ 7 ఎక్కం చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? 7 6 సార్ ఎంత తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రవి వాళ్ళు అరిస్తే అరుపులే, మేము అరిస్తే మెరుపులు. మేకప్ వేసుకునే ముంగిసా మోకాళ్ళు, మీకు అంత సీన్ లేదమ్మా. తొండకు విగ్గు పెట్టినట్టున్నారు మీరేంటే మమ్మల్ని అనేది. ఆడటం కాదే, మీకు ఓడిపోవడం అంటే ఏంటో కూడా మేము చూపిస్తాం. చూడండి ఇప్పుడు మామూలుగా ఉండదు. అరుస్తున్నాడు భయ్యుడు. మేమేమైనా ఓటీటీలో సినిమా చూపిస్తాం, మేము ఓడిపోవడమే చూపిస్తాం. వెయిట్ చేయండి. ఏంటి ఆగండి. ఈ సప్పుళ్ళు ఉన్న చోటనే గేమ్ ఆడి గెలిచిన తర్వాత అప్పుడు గెలిపేంటో, అప్పుడు ఓటమేందో అప్పుడు మాట్లాడదాం. రెడీయా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గేమ్ ఏంటంటే మీరు ఆ డంబుల్ ని ఇలా 2 ఫింగర్స్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రైట్ గా పెట్టాలి. ఆ డంబుల్ కి కార్నర్ కి పిన్స్ ఉన్నాయి, బెలూన్ మీద పడితే అది పేలిపోద్ది. అలా చేయి నొప్పి అయ్యి కింద పడ్డదంటే అది బర్స్ట్ అవుతుంది. మీరు తెలివిగా దాన్ని ఫోల్డ్ చేయడం, లేకపోతే వేరే హ్యాండ్ కి షిఫ్ట్ చేయడం, లేకపోతే వేరే హ్యాండ్ తో సపోర్ట్ తీసుకోవడం చేస్తే డిస్క్వాలిఫై. ఆ హ్యాండ్ సపోర్ట్ తీసుకోకూడదు. నేను అడిగిన ప్రశ్నకి ఎన్నో ఆన్సర్లు. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అంట. నువ్వు ఒక పేరు చెప్తావు, నువ్వు ఒక పేరు చెప్తావు, నువ్వు ఒక పేరు చెప్తావు, నువ్వు ఒక పేరు చెప్తావు. ఎవరన్నా చెప్పకుండా ఈ అన్నానంటే 5 సెకండ్లు టైం ఇస్తా తొందరగా మార్చుకోవడానికి. 5 సెకండ్లు చెప్పాలా. వీళ్ళు చెప్పిన ఆన్సర్ మీరు చెప్పొద్దు, మీరు చెప్పిన ఆన్సర్ మీరు చెప్పొద్దు. ఓకే, హ్యాండ్ స్ట్రైట్. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఒక ఆట పేరు చెప్పి ఆ ఆట పేరుతో స్టార్ట్ అయ్యే లెటర్ తో ఒక లేడీ పేరు చెప్పాలి. అంటే కబడ్డీ ఆడే కవిత, క్రికెట్ ఆడే కాజోల్, పోలో ఆడే పల్లవి, అట్లా. రెడీ, స్టార్ట్. ఫుట్బాల్ ఆడే ఫాతిమా. ఫుట్బాల్ ఆడే ఫాతిమా, వెరీ గుడ్. కార్ డ్రైవ్ చేసే కవిత, రైడింగ్. కార్ డ్రైవ్ చేసే కవిత. స్కిప్పింగ్ ఆడే సుధా. స్కిప్పింగ్ ఆడే సుధా. ఖోఖో ఆడే కళ్యాణి. వెరీ క్రియేటివ్ గేమ్ దిస్ ఇస్. క్రికెట్ ఆడే కాజల్. ఓకే. బాస్కెట్ బాల్ ఆడే భవ్య. బాస్కెట్ బాల్ ఆడే భవ్య. కబడ్డీ ఆడే కవిత. క్రికెట్ ఆడే క్రిస్టోఫర్. క్రిస్టియన్ నేమ్. క్రిస్టోఫర్ అనేది అబ్బాయి నేమ్, అమ్మాయి నేమ్ కాదు. క్రికెట్ అయిపోయింది అయినా. వాలీబాల్ ఆడే వైష్ణవి. షటిల్ ఆడే షీలా. రన్నింగ్ చేసే రాధా. రన్నింగ్ చేసి రాధా. హాకీ ఆడే హారిక. హాకీ ఆడే హారిక. అష్టచమ్మ ఆడే అఖిల. అష్టాచమ్మ ఆడే అఖిల. కాలా గజ్జ ఆడే కళ. ఏందిదే హాకీ ఆడే హారిక. అయిపోయింది, హారిక అయిపోయింది. 5 4 3 2 1. అది సెలబ్రేషన్ అయితే అట్లే ఉండాలా. సెకండ్ పాయింట్ కూడా మనది అయితే అప్పుడు చూపించచ్చు. ఇంకా రెడీ. రైల్వే స్టేషన్ లో అమ్మబడే వస్తువులు అమ్ముతునే స్టైల్లో చెప్పాలి. ఏ మిర్చి బజ్జీ
బిర్యానీ ఏయ్. ఆ కప్పుటి 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 చాయ్ కాఫీ చాయ్ కాఫీ. సంబర్ వడ సంబర్ సంబర్ వేడి వేడి సమోసే వేడి వేడి సమోసే. కూల్ డ్రింక్స్ చల్ల చల్లని కూల్ డ్రింక్స్ కావాలే చెనక్కాయలే చెనక్కాయలే. చల్ల చల్లని వాటర్ మెలన్ ఏంటది? చల్లని వాటర్ మెలన్ చల్లని వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ అయిపోయినాయి. వాటర్ బాటిల్. బిస్కెట్ ప్యాకెట్స్ మిక్చర్ ప్యాకెట్స్ కావాలా పాప్కార్న్ వేడి వేడి పాప్కార్న్. పాప్కార్న్ వేడి వేడి పాప్కార్న్. ఫోన్ పౌచ్లమ్మా ఇయర్ ఫోన్లమ్మా బోండాలే కొబ్బరి బోండాలే. అయ్యో గెలుపు స్టార్ట్ అయింది వీళ్ళకి ఒక పాయింట్. ఇది మాత్రం గేమ్ లాగా లేదు, ఇది వార్ లాగానే ఉంది. 1.2 ఇది డిసైడర్. ఇప్పటివరకు ఏడిపించుకోవడం అయింది. ఇప్పుడు ఇంకా ఏ రేంజ్ లో పనిష్మెంట్ ఉంటాయో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే, చచ్చిపోయినప్పుడు ఎవరన్నా ఊర్లో ఇట్లా లేడీస్ వచ్చేసి అయ్యో అన్నా నా వేడి వేడి ఛాయ్ తాకుండానే పోయినవే ఇలా అని ఆయన్ని పొగుడుతూ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఓకే, ఏడ్చుకుంటూ. రైట్, స్టార్టింగ్ విత్ యూ. ఎంత జుట్టు ఉండేదో అయ్యో పోయింది అయ్యో పోయాడే. ఆయన జుట్టుతో నీకేం పనమ్మా? చాలా బాగుంటది ఆయన జుట్టు. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆవిడ ఇంకా చెప్పలేదు కాబట్టి 2 పాయింట్ అటు వెళ్ళిపోయింది. కానీ నువ్వు చెప్తే ఫస్ట్ లైన్ ఏం చెప్తావు? అయ్యో అయ్యా రోజు ఎంత తినేవాడయ్యా తిన్నంత పోయిందయ్యా అయ్యో. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు నీ స్టైల్లో. ఎంత దెబ్బ ముక్కుండేదో ఎంత చీమిరి కాలేదో ఎవరు దొరుకుతారయ్యా అయ్యా. ఇట్రా పాపం పోయాడు. ఓకేనా, పోయాడు. యూ కెన్ సిట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, అవి కాళ్ళ నాకు ముఖం ఆడు. పాపం పోయాడండి. మా తాత పోయాడు, నాకు మా తాత కావాలి. నన్ను ఎవడు ముక్కు చీతుతాడు నా ఎత్తుకొని సంకంతా తిప్పేవాడే. వస్తే కొన్ని టీ నీళ్ళ మొక్కను పడేయండి, తల్లని పుణ్యం వండిద్ది. సో 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఈ రౌండ్ లో గెలిచారు. అందుకే మల్లేని లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి వాట్స్ యువర్ నేమ్ నానా? సాత్విక, వాట్ యు పర్ఫార్మ్ టుడే. పెద్ద ఆర్టిస్టులు కూడా అంత పర్ఫార్మ్ చేయరు ఇంత బాగా. తగ్గేదిలే ఉన్నంత కాలం సాత్విక అనే పేరు నాకు గుర్తుండిపోదు. బ్యూటిఫుల్, వెరీ వెల్. సెకండ్ రౌండ్ లో ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో, ఇప్పుడు ఊర మాస్ పాట వస్తుంది, ఊర మాస్ పాటకి డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను లోపలికి వీల్ చేస్తా. రెడీ, మ్యూజిక్. వాట్స్ యువర్ నేమ్? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. నీ ఫేవరెట్ టైం ఏంటి? నైటా? ఎందుకు నైట్ అంటే ఇష్టం? ముచ్చట్లన్నంతసేపు ఆడి తర్వాత నిద్రపోతాం.
నెక్స్ట్ మై నేమ్ ఇస్ నజీరా. నజీరా, వాట్స్ యువర్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ ది డే? ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. బాగా తిని ఫోన్ చూసి మళ్ళీ పడుకోవచ్చు. ఆహా, అంతేగా. క్లారిటీతో బతుకుతున్నావు నాన్న, వెరీ గుడ్. అదే క్లారిటీ మెయింటైన్ చేయి. నా పేరు అనుష. అనుష, నా ఫేవరెట్ టైం మార్నింగ్. ఎందుకు నాన్న? ప్రశాంతంగా పడుకోవచ్చు లేకుండా ఎంత టైం అయినా. కాలేజ్ ఉంటే లేచి రావాలి కదా. కాలేజ్ 9 కి స్టార్ట్ అవుతుంది. ప్రశాంతంగా 8:50 దాకా పడుకొని లేచి రెడీ అయ్యి కొంచెం దూరం ఉండు. హాయ్ మై నేమ్ ఇస్ అఖిల. హాయ్ అఖిల. ఈవినింగ్ టైం మై ఫేవరెట్ టైం ఇస్ ఈవినింగ్. ఈవినింగ్ టైం ఎందుకు? మంచిగా తినొచ్చు, బాగా తినొచ్చు. మై నేమ్ ఇస్ అర్చన. హాయ్ అర్చన. మార్నింగ్ మార్నింగ్ లేచి దేవుడి దగ్గరికి వెళ్ళి సన్ రైజ్ ఇష్టం నాకు. సన్ రైజ్ అవుతుంటే నువ్వేం చేస్తుంటావు అప్పుడు? చూస్తూ ఉంటా. అబ్బా, హాయ్ అన్న, నా పేరు రోహిణి. హాయ్ రోహిణి. నాకు నైట్ ఇష్టం. ఎందుకమ్మా? ఫ్రెండ్స్ తో కలిసి మంచిగా రైడ్ కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఏనా లేకపోతే? Alright, so let's start our second round. అట్లుంటది. Alright, so second round posters రెడీగా ఉన్నాయి టేబుల్ మీద. ఇక్కడ ఆ పోస్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ అతకబెట్టాలి. ఏ పోస్టర్స్ తెస్తారు, ఎందుకు తెస్తారు అనే దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముగ్గురు ఆడుతున్నారు అనుకోండి. నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఒక పోస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. సెకండ్ పార్టిసిపెంట్ వెళ్ళిన వాళ్ళు ఈ ఫోటోకి మ్యాచింగ్ తీసుకొచ్చి ఇక్కడ స్ట్రైట్ గా సేమ్ గా పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోహిత్ శర్మ అండ్ క్రికెట్ బ్యాట్ ఉంది. ఇక్కడ రోహిత్ శర్మ తీసుకొచ్చారనుకో, క్రికెట్ బ్యాట్ ని తీసుకొస్తారు అక్కడ. అంటే మీరు పెట్టే ఫోటోలో ఏదో ఒక సంబంధం ఉండాలి వాళ్ళిద్దరికి. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, లివింగ్ ఆబ్జెక్ట్, లివింగ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ వస్తువు ఏదైనా ఉండొచ్చు, కానీ మ్యాచ్ అవ్వాలి, సంబంధం ఉండాలి. ఒకటి ఒక్కరే వెళ్ళాలి, ఒకరు వెళ్ళి వచ్చి పెట్టిన తర్వాత సెకండ్, థర్డ్ మళ్ళీ ఇక్కడ పెడతారు, మళ్ళీ ఫోర్త్ ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టిన దానికి మ్యాచ్ చేయండి. ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ యూ. 3, 2, 1 గో. తొందరగా 1 minute. నువ్వు ఇక్కడ తీసుకురావాలి. దానికి మ్యాచ్ ఏది ఇక్కడ తీసుకురావాలి, నువ్వు పోవాలా. దీనికి మ్యాచ్ చేయండి. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1. మ్యాచింగ్ మీద దడదాడు. ఫస్ట్ ఈవిడ ఎవరు నానా? తెలీదా? మరి ఎందుకు తెచ్చినావు తెలియని? బాగుందని తీసుకొచ్చా. ఆమె పేరు సానియా మిర్జా. షీఈ్ అ టెన్నిస్ ప్లేయర్, ఇండియన్ అథ్లీట్, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్. ఈయన ఎవరు? డైరెక్టర్. ఏం పేరు? ఎస్వి కృష్ణారెడ్డి గారు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ తెలుగు డైరెక్టర్స్. ఆయనకి ఈవిడికి ఏమైనా మ్యాచింగ్ ఉందా? లేదు. నెక్స్ట్ టెన్నిస్, దాని మీద టెన్నిస్ బాల్స్, ఇక్కడ తూనిగా మౌస్ అండ్ కీబోర్డ్ సంబంధం ఉంది. వెరీ గుడ్, 1 point. సైకిల్ చైన్, ఇదొక పాయింట్. సో టోటల్ గా 2 పాయింట్లు. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు మీ గేమ్ అర్థమైంది కదా. గేమ్ 3 పాయింట్లు వచ్చాయంటే మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్స్ తెచ్చారు, క్యాండిల్స్ కి మ్యాచింగ్ గా కేక్ తెచ్చారు, కేక్ మీదనే క్యాండిల్స్ పెడతాం కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొబ్బరి చెట్లు, కొబ్బరి బోండాలు తెచ్చారు. బుక్సా, ఇదేం సంబంధం? దాని కింద కూర్చొని చదువుకోవచ్చని, నీడగా ఉంటది కదా. కానీ దీనికి దానికి నువ్వు చెప్పిన విషయంలో మనిషి ఉండాలి చదువుకోవడానికి, కానీ మనిషి లేడుగా. పాయింట్ పీకింది. ఇక్కడ ఒక పెళ్లి మండపం, ఇక్కడ ఒక పెళ్లి జంట. వెరీ గుడ్. స్టిక్కర్ బుక్స్ మీద అతకబెట్టేది, బుక్స్ అది ఇది మ్యాచింగ్. కానీ అది ఇంకా ఈయన ఎవరు? ఆయన కేఎల్ రాహుల్. ఏం చేస్తాడు ఆయన? క్రికెట్ ఆడతారు. సో కేఎల్ రాహుల్ కి ఆ పోస్టర్ కి సంబంధం లేదు, పీకింది. ఈయనేంది మీ ఫోటో తెచ్చుకున్నారు? మ్యాచింగ్ పెట్టలేదు కాబట్టి యూ ఆల్సో హ్యావ్ 2 points. మీకు కూడా 2 points. టై అయింది కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి బజర్ మీరే సౌండ్ ఇచ్చుకోవాలి, మీరే సౌండ్ ఇచ్చుకోవాలి. మీ సౌండ్ బజర్ ఏంటి? ఈయు. ఓకే, ఎవరైతే ఫస్ట్ బజర్ ఇస్తారో వాళ్ళకి అవకాశం వస్తుంది చెప్పడానికి. మీరే బజర్ ఇవ్వాలి, ఎవరైతే బజర్ ఫస్ట్ ఇస్తారో వాళ్ళ ఆన్సర్. క్వశ్చన్ ఇస్, మొన్న రీసెంట్ గా ఇండియన్ ఉమెన్స్ టీమ్, క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ ఎత్తిన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ పేరు చెప్పండి. హర్మన్ ప్రీత్ కౌర్. రైట్ ఆన్సర్. ఏరా మ్యూజిక్ ఏరా, గెలిచారా? ఆల్రైట్, సో విన్నర్స్ కి మళ్ళీ లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గిఫ్ట్స్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బిడ్డ ఇది నా అడ్డా. ఫైనల్ రౌండ్ లో ఇక్కడ నా దగ్గర కొన్ని గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, కానీ వెరైటీ ఏంటంటే లోపల ఏం గిఫ్ట్స్ లేవు, కానీ వీటిని మీరు మొయ్యాలి. మీరు అక్కడ మీ టీంలోకి ఒకరిని నామినేట్ చేస్తారు, హూ హ్యాస్ స్ట్రాంగ్ షోల్డర్స్ బ్యాలెన్స్ చేయడానికి. అక్కడ కూర్చొని వాళ్ళ చేయిని ఇలా జాపుతారు. మీరు ఇక్కడ నుంచి ఒక్కొక్క బాక్స్ తీసుకెళ్లి కుంటూ తీసుకెళ్లి వాళ్ళ 2 చేతుల్లో పెట్టి బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఎక్కువ గిఫ్ట్ బాక్సెస్ వాళ్ళ చేతిలో, ఎక్కువ పిరమిడ్, ఎక్కువ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కడతారో, ఎక్కువ నంబర్ ఆఫ్ బాక్సెస్ పెడతారో వాళ్ళే విన్నర్. మీతోనే స్టార్ట్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తి. ఓకే, సో ఇటు మూడు పెట్టారు, బట్ స్టిల్ వెల్ ట్రైడ్. 6 is your score. 3, 2, 1 go. దబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. దబిడి నా చెంప మోగిపోయేలా. దబిడి నువ్వు తంచు బాలా. దబిడి చెమటల్లో తడిసిపోయేలా. దూకే సింగం నువ్వేరా, వెటకతి పూల గుత్తి జంట మీరేరా. పైకే ఇట వచ్చిరా, రంగబోతి పొట్టు దోతి అంచుకటిరా. ఉలాలా అమ్ముబకు పాలా, కగుల తోటే కగు కంటి చూపుతోనే చంపాలా.
5 బాక్సెస్ పెట్టారు, కానీ మీరు 6 బాక్సెస్ పెట్టి మళ్ళీ లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి ETV celebrating 30 beautiful years కాబట్టి తగ్గేది లేలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు డాక్టర్ కె సునీత గారు, HOD IT. చేసింది పేపర్, ఇచ్చింది ఆఫర్, మార్చింది ఫ్యూచర్, కుదిరింది మీటర్, మొదలైంది మ్యాటర్, మ్యారేజ్ ఆఫ్టర్ లైఫ్ హెలికాప్టర్. See you guys next episode. Keep watching.